మన పీఎంసీ దాంట్లో మన ఇద్దరు వ్యక్తులున్నారు. ఆళ్ళొచ్చి నాతోని అనుభవం జెప్పిండ్రు. సార్ మిమ్మల్ని ఒక అభిప్రాయం అడగాలనుకుంటున్నా. పీఎంసీలో స్టాఫ్‌లో పనిజేస్తుంటారు వాళ్ళు. ఇద్దరు అడిగిండ్రు. నన్ను ఒకాయన అడిగిండ్రు. 5,000 ఇస్తే మూడో కన్ను ఓపెన్ చేస్తానని నన్ను అడిగిర్రు సార్. మరి ఇచ్చిండ్రా అంటే, కానీ డౌటొచ్చింది. కొంచెం సీనియర్‌లని అడిగి తెలుసుకుందామను. ప్రపోజల్‌లో పెట్టుకున్నాం. 5,000 జమ చేసుకున్నాం పెట్టుకున్నాం. నిజం. పీఎంసీ స్టాఫ్‌లో ఉన్న వ్యక్తులు ఇద్దరు నన్నొచ్చి అడిగిండ్రు. 5,000 ఇస్తే వాళ్ళ పేరు చెప్పండి సార్. వద్దు సార్ ప్లీజ్. ఆ పేరు అడిగితే మాకు ప్రాబ్లమ్ అయితది. పబ్లిక్‌లోకి పోతున్నారు కదా! వాళ్ళకి కూడా బ్రాండ్ చేద్దాం మనం. నేను కూడా పోయి నాకు ఇంతవరకు ఈడ ఏం కనిపియలే. జర యాక్టివేట్ చేపించుకుందాం. లేదు సార్ వాళ్ళ పేర్లు చెప్పను నేను. సార్ ఆయన మీకు తెలుసు సార్. మీకు అందరికి తెలుసు. అందరికి తెలుసు. పీఎంసీలో వస్తాడు. స్టేజ్ మీదకొస్తాడు. అవునా? 5,000కే మూడో కన్నా? ప్రతిసారి మరి అనవసరంగా 30 సంవత్సరాలు వెయిట్ చేసిండు. అందరికి మూడో కన్ను ఓపెన్ చేపిస్తే అయిపోయేది. మన కక్కుర్తి. వద్దు. ఇక్కడుంది. వాడు క్లీన్ చేసిపోతాడు. ఇమ్మీడియేట్‌గా మీరు 10 రెట్లు మళ్ళా దాంట్లో ఏసేస్తారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే. డూ మెడిటేషన్. చెప్పండి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, టీచింగ్. ఈ 5 మీకు శరణ్యం. ఈ 5ని పట్టుకున్నోళ్ళకు ఎవ్వరి దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ మీ. నన్ను ఫాలో కావడం అంటే నేను చెప్పిన దాన్ని అధ్యయనం చేసి ఇంప్లిమెంట్ చేయడం అర్థం. నా దగ్గర రోజు కూర్చుంటే వస్తే కొంచెం శక్తి వస్తది. నేను పక్కల కూర్చుంటే ఆరా వల్ల. ఎన్ని రోజులు కూర్చుంటారు? నేను కూర్చోను కదా నీ పక్కల. నేను నా గురువు పక్కల కూర్చోవాలనుకుంటా. ఎంతసేపు? నో డిపెండెన్సీ. పీఎస్ఎస్ఎం గివ్స్ ఫ్రీడమ్. అందరం ఎవరన్నా ఏదైనా చెప్పని. మనం తీసుకునేటోళ్ళు మటుకు గుర్తుపెట్టుకోండి. నో షార్ట్ కట్. 5 ఫింగర్ కాన్సెప్ట్ మీరు పాటించాలి. అన్నిటికన్నా గొప్పది ధ్యాన ప్రచారం. పంచితే పెంచబడుతుంది. మీ కర్మలు పోవాల్సింది ఎట్లా పోతాయంటే, మీరు ప్రపంచంలోకెళ్ళి ఈ విశ్వం అంతా నాదే రెస్పాన్సిబిలిటీ, పక్కింటోడు కూడా నా కుటుంబ సభ్యుడే అని మీరు వాళ్ళకి ధ్యానం చెప్పి, వాడికి మంచి భోజనం పెట్టి, ఇట్లా సాయం చేస్తే కర్మ పోతది తప్ప, నిన్ను క్షమించు, నేను ఎన్నో తప్పులు చేసినా అనంటే ఎవ్వరు క్షమించరు. మీ లోపల మటుకు కోపం ఉంటది. అందరిని క్షమించమని అడుగుతున్నావు. నువ్వు అడుక్కుంటున్నావు. నువ్వు క్షమిస్తావా? ₹1,00,00,000 అప్పిచ్చినవు. వాడు నాతోని అయిపోయినాయి సార్. నేను అన్నీ తినేసిన, మంచిగా తాగి తందనాలాడినా, నన్ను క్షమించు, నేను ఇవ్వలేను అంటే వాడిని సావగొడతావు నువ్వు. కానీ మనం మాత్రం వాళ్ళందరినీ క్షమించిన వాడికే క్షమాపణ అడిగే హక్కు ఉంటది. దిస్ ఈజ్ ఆల్ అగైన్. ఇవన్నీ ఏడ జరుగుతున్నాయి? ఇదంతా ఏడ జరుగుతుంది? మైండ్‌లో. అది 95% ఎక్కడుంది? సో, మరి ఇప్పుడు మనందరి యొక్క ముందర లక్ష్యం ఏముంది? సమస్యలొస్తున్నాయా? క్లీన్ సబ్‌కాన్షియస్ మైండ్. రోగాలొస్తున్నాయా? క్లీన్ సబ్‌కాన్షియస్ మైండ్. టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, కోపపడుతున్నా, అరుస్తున్నా, తిడుతున్నా, ఇన్‌సెక్యూరిటీ ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఏవేవో అయితున్నాయి. ఏది ఏమైనా ఒక చోటే ఉంది. చెత్త నిండుకొనుంది. మరేం చేయాలి సార్? ధ్యానం. ఏ టెక్నిక్‌లు లేవా? ఏ టెక్నిక్‌లు లేవు. ఈడనే కూర్చోవాలి. ఈ 5 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాల చెత్త బయటకు పోయింది. 10 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాల చెత్త. సమయమే సాధన. సహనమే భక్తి. నో డిపెండెన్సీ ఆన్ సీనియర్ మాస్టర్స్. నో డిపెండెన్సీ ఆన్ థర్డ్ ఐ మాస్టర్. నో డిపెండెన్సీ ఆన్ టార్కమ్ సైరడార్ అని ఏమంటారంటే, ఈవెన్ మీరు హాస్టల్ మాస్టర్ల మీద కూడా డిపెండ్ అవ్వద్దు. అసలు డిపెండెన్స్ అంటేనే స్పిరిచువాలిటీ కాదు. మోక్షం కోసం వచ్చినాం స్పిరిచువాలిటీకి. ఇంకా డిపెండెన్స్ ఎందుకు? క్లాసులు విందాం చక్కగా, అందరి క్లాసులు విందాం, బుక్ చదువుదాం. చెప్పిందంతా బుక్‌లో ఉంటది. చక్కగా ఇంట్లో ఉండి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ బుక్ చదువుదాం. రివిజన్ చేసుకుందాం. మననం చేసుకుందాం. మళ్ళీ శ్రవణం అయితది. అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. రిజల్ట్ వస్తది. అప్పుడు ప్రతిసారికి మంచిగా చక్కగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఫీలింగ్ వస్తది. అది సరి అయిన స్పిరిచువల్ సైన్స్. సో, మీ కాన్షియస్ మైండ్ పవర్ పెరగాలంటే సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క స్పేస్ తగ్గించాలి. దానికి ఒకటే మార్గం ఉంది. 5 ఫింగర్ కాన్సెప్ట్‌ను ఫాలో కావాలి. అందరూ చేయండి. ఏ మాస్టర్లు కూడా మళ్ళీ చెప్తున్నాను. మీకు ఎవ్వరు ఏ టెక్నిక్‌లు పనికి రావు. 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఈడికే వచ్చి ఇలాగే కూర్చొని వినాలనుకుంటే టెక్నిక్‌లు పాటించండి. లేదు సార్ నాకు క్లారిటీ వచ్చింది. మేము ఇక్కడి నుంచి ఇదే చేస్తాము. 1 సంవత్సరంలోనే మీకు అద్భుతంగా రిజల్ట్ రావడం ప్రారంభమైతాయి. అండ్ నో ఎక్సైట్‌మెంట్, నో యాంటిసిపేషన్, నో యాంగ్జైటీ, డిటాచ్‌మెంట్ విత్ ద రిజల్ట్స్. వచ్చి తీరుతది. చేసే పనిని సరిగ్గా చేస్తే. రావట్లేదు, కుదరట్లేదు వద్దు. చేసుకుంటూ పోండి. భోజనం చేస్తున్నారు కదా రోజు, ధ్యానం చేసుకుంటూ పోండి. నిద్రపోతున్నారుగా, ధ్యానం చేసుకుంటూ పోండి. వీలున్నంత వరకు మౌనం, ధ్యానం. అండ్ ఈ విశ్వం అంతా మన కుటుంబమే. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వేరెవర్ యువర్ హెల్ప్ ఈజ్ నీడెడ్, గో అండ్ సర్వ్ దట్. పొద్దుగాల లేచి అందరూ ఒకటే అనుకోవాలి. నేను ఎలా సర్వ్ చేయగలను ఈరోజు?
ఇంతే. అప్పుడు దైవం దిగొస్తది. పూజ నేనెంత అద్భుతంగా చెప్పిండు. పూజ అంటే ఏంది? అందరి లోపల దేవుడిని చూసుకోవడం పూజ. నన్ను నేను పూజించుకోవడం. ఎల్ల దిక్కుల తానే పూజ సేయ సేయ పూజారి తానాయ అని చెప్పి ఎవరిని పూజ చేయాలి? ఎక్కడ చూసినా నేనే ఉన్నా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వర్షిపింగ్? వర్షిపింగ్ అంటే పక్కలోడికి సేవ చేయడం నిజంగా పూజ. థాంక్ యూ వెరీ మచ్. సబ్‌కాన్షియస్ మైండ్‌ని కొత్త కోణంలో చెప్పిన ఈరోజు. ఫస్ట్ పాయింటు పీఎస్ఎస్ఎంలో ఇక్కడ ఒక విగ్రహం పెట్టినాం సార్. శివుని విగ్రహం పెట్టినాం. అక్కడ గణపతి విగ్రహం పెట్టినాం. సరస్వతి దేవి ఉంది. సరస్వతి దేవి ఉంది. విగ్రహము మూర్తి స్ఫూర్తి కోసం అని చెప్తారు. కూర్చోండి సార్. మూర్తి దేనికోసం? ఇంట్లో సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టుకుంటాడు పోరగాడు. ఎందుకు? వాడిని చూసి నేనట్లా తయారు కావాలని. అవర్ టార్గెట్ మన మోడల్ అది. దానికోసం అంతే. ఇన్‌స్పిరేషన్ కోసం గుర్తు తెచ్చుకోవడానికి కోసం విగ్రహం ఉంటది. ఎప్పటి వరకు? మీ మైండ్‌లో ప్రింట్ అయ్యే వరకు. వన్స్ ఒకసారి మీ మైండ్‌లో మీ లక్ష్యం క్లారిటీ వచ్చిందనుకోండి, ఇంక విగ్రహంతో పని లేదు. ఫస్ట్ నాకిలా ఎవరిలాగా కావాలో నాకు తెలీదు. నాకేం కావాలో నాకు తెలీదు. ఫస్ట్ ఒకరిని ఎంచుకుంటాం మనం. ఇలా కావాలి. నాకు తెలీదు ఎలా కావాలనేది. కానీ అక్కడ చూస్తే నేను కావాల్సిన దానిలాగానే వాడయ్యిండు. సో, నేను నేను చిన్నగున్నప్పుడు ఎవరిలాగా కావాలనుకుంటుంటే హనుమంతుడిలాగా కావాలనుకుంటుంటి. నిజం. నాకు తెలీదు ఎవరిలాగా కావాలనేది. ఆంజనేయునిలాగా కావాలి. గాలిలో ఎగిరిపోవాలి. అంత బలం ఉండాలి. మాయమైపోవాలి అనుకుంటుంటి. తర్వాత అందరికన్నా పవర్‌ఫుల్ ఆదిశక్తి అని చెప్పి దేవుడిని మార్చేసిన నేను. నిజం దేవుడిని మార్చేసిన. రియల్. సో, దేవి ఆరాధన కూడా చేసిన నేను. ఈళ్ళందరూ ఎందుకు? అలా నేను గావాలి. తర్వాత దీన్ని సార్కం చేరడాన్ని ఏమంటారంటే, సర్వేశ్వరుని ప్రతిబింబము. సెల్ఫ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. సెల్ఫ్ ఇమేజ్ ఆఫ్ యువర్ గోల్. దాన్ని ఫస్ట్ మైండ్‌లో ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకోవడానికి ఒక మూర్తి పనిచేస్తది. అది ఇక్కడ చేసింది ఏంది అంటే, ఇక్కడున్న చాలా మందికి వచ్చినోళ్ళందరూ పూజా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటారు. శివుని విగ్రహం ఎందుకెట్టినామంటే, ఆడ జీసస్ విగ్రహం పెడితే ఇలా యాక్సెస్ చేసుకోలేరు. ఇట్లా పెట్టి సిలువేసుకున్నది పెడితే ధ్యానం కుదరదు. వాళ్ళు కూసోరు. ఇదేదో అని ఎళ్ళిపోతారు. వాడిని ఈడ కూసోబెట్టాలంటే వాళ్ళకి సంబంధించిన కొంచెం ప్యాకింగ్ కరెక్ట్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ లౌక్యం. వాళ్ళెవరు మోసం చేయట్లేదు మనని. మననేం భ్రమపుచ్చట్లేదు. ధ్యానానికి తీసుకెళ్ళే క్రమంలో కొంచెం చిన్న పిల్లోనికి ఫస్ట్ స్కూల్‌కెళ్ళేటప్పుడు మనం చాక్లెట్‌లు, నీకు బట్టలు కొనిస్తా, సైకిల్ కొనిస్తా, సినిమాకి తీసుకెళ్తా, రసగుల్లా తినిపిస్తా అని చెప్తాం గదా! అలాగా జరిగిందనమాట. కొంతమంది, కొంతమంది ఏం చేస్తారంటే కావాలని చేస్తారు. ఇంక వాళ్ళని పట్టించుకోము మనము. కానీ పత్రిసారి అయితే ఇక్కడ ఎందుకెట్టిండంటే ఫస్ట్ వాళ్ళ మైండ్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే, వాళ్ళ డోర్ ఓపెన్ కావాలంటే ముందర శివుడు కనిపిస్తే, ఓకే. శివుడు ధ్యానం చేసిండు. నేను కూడా ధ్యానం చేస్తా. మొక్కుతారు ఫస్టు. తర్వాత చూసి, చూసి, చూసి శివుని ముద్ర ధ్యానంలో ప్రింట్ అయితది. ధ్యానం అనే పదం ప్రింట్ అయితది చివరికి. అప్పుడు శివుడు అవసరం లేదు. ఇంకెవరు అవసరం లేదు. మన ధ్యానం మనం చేసుకుంటాం. సో, ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ అనదర్ పీపుల్. లోయర్ లోయెస్ట్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము స్ట్రాటజీ ఆఫ్ మార్కెటింగ్ అంటారు. ధ్యానం అనే ఒక వస్తువుని అమ్మడానికి మార్కెటింగ్ చేస్తున్నాం మనం అంతే. ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్స్ యొక్క పర్సెంటేజ్ లేదు కాబట్టి పెట్టలేదు మేడం. అందుకే. రేపు రావచ్చు చెప్పలేం. పెట్టొచ్చు అది కూడా పెడతారు భవిష్యత్తులో. క్రిస్టియన్‌ని కూడా క్రీస్తుని కూడా ధ్యానంలో కూసోబెట్టి పెడతారు. అప్పుడు ఆళ్ళేమనుకుంటారంటే క్రీస్తు ధ్యానం చేసిండా అంటారు. మనం ఒక విగ్రహం పెట్టి ప్రింట్ చేసేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి పిరమిడ్ సొసైటీలో ఉన్న పరిస్థితి ఏందంటే స్వేచ్ఛ. వాళ్ళేమన్నా చేయొచ్చు గాక. మీరు దేన్ని పట్టుకుంటారు? మీరు వెళ్లి తిరిగి రావాలంతా. బలవంతంగా రుద్దాడు ప్రతిసారు. మన సొసైటీలో అది. సార్ విగ్రహారాధన చేస్తున్నారు. చేయనీవయ్యా అంటాడు. ఒకాయనొస్తాడు. ఈ స్వామీజీ వస్తాడు. నాకు శివుడంటే ఇష్టం సార్. నాకు శివుడు సెంటిమెంటు. శివుని విగ్రహం పెట్టి పిరమిడ్ కడదాం. పిరమిడ్ కట్టనీకి ముందుకొచ్చిండు. నువ్వు శివుని విగ్రహం అయితే పెడితే నేను కట్టనియననడు. గో ఎహెడ్ అంటాడంతే. ఫస్ట్ పిరమిడ్ కడుతున్నాడు. పిరమిడ్ కట్టినాక 10 మంది ధ్యానంలోకొస్తారు. రేపో ఎల్లుండో నేర్చుకుంటాడు. శివుని విగ్రహాన్ని పక్కకెడతాడు. డైరెక్ట్ ధ్యానంలో పోయి కూర్చుంటాడు. ఫస్ట్ రమ్మంటాడు. కండిషన్‌లు పెట్టాడు బద్రి సారు. ఇప్పటికే ప్రపంచం మొత్తంలో అన్ని ఫస్ట్ కండిషన్‌లే పెట్టిండ్రు. ఆ కండిషన్‌లు ఒబే చేయలేకనే అందరూ ఆడనే కూస్తున్నారు. ఫస్టు మన దగ్గరికి రానియండి. మన ప్లేస్‌లోకి రానియండి. క్షేత్రంలోకి రానియండి. మెల్లమెల్లగా ఫస్టు ఇక్కడి నుంచి ఇక్కడికి స్వామీజీలందరిని పిలిపిస్తాడు స్వామీజీ. కాషాయం డ్రెస్సులేసుకున్నోళ్ళందరిని ఎందుకు పిలుస్తున్నాడు? ఈయన్నే బ్రహ్మజ్ఞాని. ఈయన్నే మొత్తం చెప్పొచ్చు. కానీ ఈయనకి యాక్సెస్ గారందరూ. అందరంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 5 నిమిషాలు ధ్యానం ప్రింట్ చేసి పంపిస్తాడు. ఈయన అసలు స్కెచ్ చేసిండు. ముందల కాషాయాన్ని పెట్టిండు. ఎనకాల ధ్యానం నేర్పించిండు.
మేము గూడా మొన్న ఆ టెక్నిక్ ఉపయోగించినాం. ముందల మోటివేషనల్ స్పీకర్‌ని పెట్టినాం. గంపా నాగేశ్వరరావు. ఆయన పోయిన తర్వాత ధ్యానం. టెక్నిక్ అంతే. మా ఇంటెన్షన్ ఏంటి? ధ్యానం. థాంక్ యూ వెరీ మచ్. సబ్‌కాన్షియస్ మైండ్. రాము గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఒకసారి రాము గారికి గట్టిగా క్లాప్ చేద్దాము. ఇందాక ఎవరో జీసస్ క్రైస్ట్ అన్నారు. జీసస్ క్రైస్ట్ కూడా హిమాలయ యోగే. మీకు తెలియని క్రీస్తు జీవితం అని ఒకటి ఉంటది. ఆ బుక్ చదవండి. అయితే ఈ రోజున మంచి కాన్సెప్ట్ సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను నేను. ఇది మనకి చాలా చక్కగా సూట్ అవుతుంది ఈ కథ. ఒక కోతుల సమూహం, అంటే కోతుల గుంపు. ఈ కోతుల గుంపు ఏం చేస్తుండేదంటే, ఒక వాళ్ళకి దగ్గరలో ఒక తోట ఉండేది, మామిడి తోట. ప్రతిరోజు కూడా ఈ యొక్క కోతుల గుంపెళ్ళేసి ఆ తోట మీద పడ్డము, ఆ తోటలో మామిడికాయలు కోసే ప్రయత్నం చేయడం జరుగుతుండేది. ఆ జరుగుతున్న క్రమంలో వాటి యజమాని ఉంటాడు కదా, యజమాను దాని కాపలాదారు ఎవరో ఒకడు ఉంటాడు కదా, ఆడు గమనించి ఆ కోతుల్ని తరవడం ప్రారంభించేవాడు. ఎప్పుడైతే ఆ కాపలాదారి కర్ర తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడో ఇవి వెనక్కి తిరిగి మళ్ళీ యథాస్థానానికి వాటి స్థానానికి వచ్చేసాయి. అట్లా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. ఇవి ఆకలేసినప్పుడల్లా ఆ తోటకి వెళ్ళడము, అక్కడ ఆ మామిడికాయలు కోసే ప్రయత్నం చేయడము, ఈలోపు ఆ యజమాను ఆ కాపలాదారు చూడడం, మళ్ళీ ఇవి వెనక్కి వచ్చేయడం. ఇలా జరుగుతున్న క్రమంలో ఆ కోతుల సమూహంలో ఒక కోతికి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి మనం వాడి తోటకి ఎందుకు వెళ్ళాలి, వాడి చేత ఎందుకు తరిమించుకోవాలి, మనమే ఏదో ఒక తోట పెట్టుకుంటే పోలే అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క కోతి ఏం చేసిందంటే, ఆ గుంపు ఏదైతే ఆ మిగతా మిత్రులు ఉన్నారో ఆ మిత్రులందరికీ కూడా ఆ ఆలోచనని షేర్ చేసింది. ఇలా నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఈ ఆలోచన ప్రకారం మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక టెంకి తెచ్చుకుందాం, ఒక విత్తనం, మామిడి టెంకే తెచ్చుకుని మనం ఒక సారవంతమైన ప్రదేశాన్ని చూసుకుని ఆ టెంకిని అక్కడ పాతి పెడదాము, మనం కూడా తోట పెట్టుకుందాం, అప్పుడు మన తోటలో మనమే ఫలాల్ని తినొచ్చు అని చెప్పేసి ఆ కోతి అందరికీ చెప్పింది. చెప్పిన వెంటనే ఆలోచన అద్భుతంగా ఉంది, సరే ఈ యొక్క ఆలోచనని వెంటనే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అది ఒక స్థలాన్ని చూసుకుని ఆ సమూహం అంత సారవంతమైన ఒక ప్రదేశాన్ని చూసుకుని ఒక్కొక్క కోతి ఒక్కొక్క విత్తనం తీసుకొచ్చింది. విత్తనం తీసుకొచ్చి ఒక ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్లో తవ్వి ఆ విత్తనాన్ని పాతిపెట్టినాయి. ఆ పాతిపెట్టిన తర్వాత ఇవన్నీ యథావిధిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే వచ్చింది, చూస్తే ఎక్కడ మొలక రాలే. తీసింది, దొగ్గంతో తవ్వింది, ఆ విత్తనం తీసి పైకి తీసి మొలక వచ్చిందా లేదా, అరే ఇంకా రాలేదు, మళ్ళీ లోన పెట్టింది, మళ్ళీ కప్పెట్టింది, మళ్ళీ యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళా నెక్స్ట్ రోజు వచ్చింది, మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ తవ్వడము, మొలకొచ్చిందా లేదా చూడడము, మళ్ళీ లోపల పెట్టడము, ఇలా కొనసాగుతూ ఉంది. ఎప్పటికి మొలకొస్తుంది అది? ఎప్పటికైనా మొలకొస్తుందా? మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ధ్యానం తెలియనంత వరకు మనం ఏం చేసామంటే డిపెండెన్సీ, పక్కనోడి తోటలోకి వెళ్ళి పక్కనోడి దగ్గర ఏముంది వాడి దగ్గర తెచ్చుకోవాలా, అరువు, అప్పు, లేదా దొంగతనం, ఏదో ఒకటి ఒక డిపెండెన్సీలో ఉన్నాం. మనకి మన గురువు గారి ద్వారా ఒక అద్భుతమైన ఆలోచన షేర్ చేయబడింది. నువ్వు ఎవరి ద్వారా ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆలోచన షేర్ చేయబడింది మనకి. మనం ఏం చేశాము, ఓకే ఆలోచన చాలా అద్భుతంగా ఉంది కదా, దీన్ని మనం కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాము, ఎవరి మీద డిపెండెన్స్ అవసరం లేకుండానే మన మీద మనం డిపెండెన్సీ అవ్వచ్చు, మనకు కావాల్సినవి మనమే సృష్టించుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత మనం ఏం చేసాము, వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చొని ఒకరోజు అయిపోయింది. అయిపోయిన వెంటనే ధ్యానం చేస్తే రోగం తగ్గిపోద్ది అన్నారు, ధ్యానం చేస్తే కష్టాలు పోతాయి అన్నారు, ధ్యానం చేస్తే సమస్యలు పోతాయి అన్నారు, ధ్యానం చేస్తే సకలము మన దగ్గరికి వస్తాయి అన్నారు. మరి ఒక రోజు కూర్చున్నాం.
కూర్చుని కళ్ళు తెరిస్తే కష్టం అలాగా ఉంది, నష్టం అలాగా ఉంది, సమస్యలు అలాగా ఉన్నాయి. అరే! ఇది వర్కౌట్ అవ్వడంలే. ఈలోపు ఎవరో వస్తారు. ఇంకా నీ విత్తనం మొలకెత్తలేదా? నువ్వు రా, ఈ ధ్యానం సరైంది కాదు. ఆ? నువ్వు చేసే పని సరైంది కాదని చెప్పడం మొదలు పెడతారు. మళ్ళీ ఆ ధ్యానంలో కూర్చున్నవాడు లేస్తాం మనం. లేచి వెతుకులాట మొదలవుతుంది. ఇంకో చోటకి వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు కూర్చో అంటాడు. ఇది ఇంకో పద్ధతి. ఆడెళ్ళి కూర్చుంటాం. మరలా అక్కడ కూడా కాసేపు తర్వాత కళ్ళు తెరి చూస్తే మరలా సమస్య అలాగ ఉంటుంది, కష్టం అలాగ ఉంటుంది, నష్టం అలాగ ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్. మళ్ళీ ఏం చేస్తాం? ఇంకోటి ఎత్తుక్కుంటాం. అవునా కదా? ఇక్కడ అంతా సమస్య అంతా ఎక్కడంటే విత్తనాన్ని భూమిలో పాతిపెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? దాన్ని పాతిపెట్టావు. దానికి ఏమి అందించాలి? ఆ పాతిపెట్టి విత్తనానికి నీరు పోయాలా? ఎరువేయాలా? అది మొలకెత్తడానికి ఇప్పుడు నువ్వేం చేయాలో అది చేయాలా? కానీ మనం ఏం చేస్తున్నాము? అది మానేసి దానికి ఏం చేయాలో మానేసి ప్రతిసారి తవ్వడమే సరిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అన్నీ వదిలేసి నువ్వు కూర్చోగలగాల. విత్తనం భూమిలో నాటడం అంటే నువ్వు ధ్యానంలో కూర్చోవడం. అది మొలకెత్తాలి అంటే దానికి సంబంధించిన నీరు పోయాలా, ఎరువు వేయాలా. అంటే ఇప్పుడు రాము మాస్టర్ ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. అది ఆ విత్తనానికి ఎరువు లాంటిది. ఒక బుక్ చదువుతాము, లేకపోతే ఇంకో క్లాస్ వింటాము, అది నీరు లాంటిది. అది పోసినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క విత్తనం అనేది మొలకెత్తడం మొదలవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఆల్రెడీ సరి అయిన ఆలోచన మనకు అందించబడింది. సరి అయిన విధానంలోకి మనం వచ్చాము. కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే బయట వెతుకులాట ఆపివేయాలి. అప్పుడు లోన మొలకెత్తడం మొదలేస్తుంది. మనం లోన మొలకెత్తే అవకాశమే ఇవ్వకుండా మొలకెత్తలేదు అనుకుంటున్నాం. నా సమస్య పోలేదు అనుకుంటున్నాం. సమస్య పోయేంత శక్తిని నువ్వు సమకూర్చాలి కదా అక్కడ. ఆ సమస్య పోయేంత అవకాశం మనం అందించాలి కదా. అవునా కదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం వానరులం కాదు, వాయుపుత్రులం, హనుమంతులం. ఆల్రెడీ వానర స్థాయి దాటేశాం. పత్రిసారి చెప్పారు ఒకసారి ఒక సందర్భంలో. ఏమని చెప్పారు? మనము వానరుల యొక్క వారసులం కాదు, హనుమంతుల వారసులము అని చెప్పేసి. కాబట్టి వానరుడైతే ఏం చేస్తాడంటే ప్రతిసారి తూవి చూస్తూ ఉంటాడు. హనుమంతుడు ఏం చేస్తాడు? పాతిట్టాం కదా అంతే, కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు. మొలకెత్తిన రోజు అర్థమవుతుంది మనకి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఎంత సాధన చేస్తామో అంత గొప్పగా మొలకెత్తుతాము, అంత గొప్పగా ఎదుగుతాము. అది చేయకుండా మీరు అత్యాశతో ఎన్ని చోట్ల తిరిగినా కూడా, మరిన్ని ధ్యానాలు చేసినా కూడా మనకి చివరారి మిగిలేదేంటది? ఆ మొలకెత్తని టెంకే. దాన్ని బొట్టుకు తిరగడమే. కాబట్టి మీరు మొట్టమొదట చిట్ట చివరగా ఒకటే విషయం ఏంటంటే సాధన చేయాలి, కూర్చోవాలి అంతే. ఇంక అంతకు మించి ఏమీ లేదు. ఇంక వేరే ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. మీకు సకలము మీరు అనుకున్నట్లుగా ఆ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మరి ఈ వండర్ఫుల్ సెక్షన్కి ఎడికి క్లాప్ చేద్దాము. రాము సార్ చెప్తుంటారు, సెక్షన్ అనగానే గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా నేను 10th క్లాస్ చదువుకున్నాను. నా క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఏ కాలేజీకి పోలేదు. నేను చాలా సందర్భాల్లో రాము మాస్టరు మాతో పాటు ఒకసారి టూర్కి వచ్చినప్పుడు నేను నియర్లీ ఒక 12-13 ఇయర్స్ నుండి నేను హిమాలయాస్కి నియర్లీ 50 టైమ్స్ వెళ్ళాను. కొన్ని వేల మందిని హిమాలయాస్ తీసుకెళ్ళాను నేను. నాకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు. మిగతా ఏ లాంగ్వేజెస్ రావు. అక్కడికి వెళ్తే మొత్తం హిందీలోనే మాట్లాడాలా. నా హిందీ చూసి ఈయన బిత్తరపోయిండు. ఈ హిందీతోనే ఇన్ని సంవత్సరాల నుండి హిమాలయాస్కి వస్తున్నాడు ఈయన అని చెప్పేసి. ఒకటే ఏంటంటే నాకు లాంగ్వేజ్ వచ్చా లేదనేది నాకు క్వశ్చనే కాదు, నా కాన్ఫిడెంట్, నేను చేయగలను. నాకు వచ్చిన ఆ తెలుగుతోనే నేను ఏదైతే చేయాలో చేయగలను. నాకు హిందీ రాదు కదా అంటే నేను ఆ రోజే ఆ ఫీల్డ్ వదిలేయాల్సి వచ్చేది. నాకు హిందీ వచ్చా రాదా నాకు సమస్యే కాదు, నేను చెయ్యాలి, అది ఒకటే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు గుర్తు? సెక్షన్ అనగానే ఆయన చెప్తుంటాడు, నువ్వు సెక్షన్ అంటే ఏదో గుర్తొస్తుంది, సెక్షన్ కాదు అది అని చెప్పేసి. ఎదుటాడు నవ్వుతాడు మనల్ని చూసి అనుకున్న రోజే మనం ఆగిపోతాం. ఎదుటోడు ఏమన్నా అనుకోండి. ఒక సందర్భంలో టూర్లు వెళ్ళినప్పుడే ఒక సందర్భంలో
ఒక వ్యక్తికి అక్కడ హోటల్‌లో ఒక సర్వర్ ఉంటాడు కదా! సర్వర్‌కి నాకు ఓ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంటు అతని చేత తెప్పించుకోవాలి నేను. నేను అతనికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పక్కనుండి నాకు టూర్‌లో వచ్చిన హిందీ అద్భుతంగా వచ్చిన ఒక వ్యక్తి. నా అదృష్టం ఏందంటే ఏ టూర్‌లో ఎళ్ళినా ఒక హిందీ వచ్చిన వ్యక్తి ఉంటాడు. అతనే మేనేజ్ చేస్తూ ఉంటాడు అంతా. అయితే పక్కన ఒక వ్యక్తి హిందీ వచ్చిన వ్యక్తి ఉన్నాడు. నేను సర్వర్‌కి నా రిక్వైర్మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అతను డబ్బులిచ్చాను. అతను ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఇతను అడుగుతున్నాడనమాట. "నువ్వు అతనికి ఏం చెప్పావు?" అని చెప్పేసి. "నాకు వాటర్ బబుల్ ఒకటి కావాలి. అది తీసుకురమ్మని చెప్పినా" అన్నా. "అంటే అతనికి అదే అర్థమైందంటావా?" అన్నాడు. అతను మళ్ళీ తిరిగొత్తాడు కదా! అప్పుడు అర్థమైతది. నాకు అర్థమైతే అతనికి అర్థమైందో లేదో అని చెప్పేసి. అట్లా ఎండ్ ఆఫ్ ది డే ఆ వాటర్ బబుల్ తీసుకొచ్చాడు అతను. అంటే నేను చెప్పే లాంగ్వేజ్‌లో ఇదుండొచ్చేమో గాక. కానీ కన్వే చేయడం ఇంటెన్షన్ ఉంటది చూసావా? ఇంటెన్షను కన్వే అయితది. రీచ్ అయితది. అది మోర్ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. ఇది రియల్‌గా జరిగిందే. ఇదే టూర్‌లో. నా హిందీ ప్రాబ్లమ్స్. ఒక చోట ఫైర్ క్యాంప్ అరేంజ్ చేయమని చెప్పిన. ఆవిడ ఫైర్ క్యాంప్ ఏసింది. మీ జనాలందరూ రాకముందే ఫైర్ క్యాంప్ ఏసేసింది. ఏసి కాల్ చేసింది నాకు. కాల్ చేసి వెంటనే నేను కిందకెళ్ళాను. అదేంది జనాలెవరు రాలేదు కదా! ఇప్పుడే ఏస్తే ఎలా? ఉన్న కట్టెలన్నీ అయిపోతాయి కదా! చూస్తే కట్టెలు చాలా తక్కువున్నాయి. ఆమెకిప్పుడు కట్టెలు తీసుకురావని చెప్పాలి. అయితే నేను "ఔర్ ఏక్ లడ్కీ చాహియే" అన్నా. ఆమె సడెన్‌గా షాక్ తిని ఇట్లా ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. "క్యా హై" అంది. "ఔర్ ఏక్ లడ్కీ చాహియే" అన్నా. మళ్ళీ ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసినప్పుడు నాకర్థమైంది. సంథింగ్ ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పేసి. అప్పుడు కిందున్న కర్ర తీసుకొని "ఔర్ ఏక్ లకిడి లడ్కీ చాహియే" అన్నాను. వెంటనే ఆమె అప్పుడు "అది లడికి కాదు లకిడి అది" అని చెప్పింది. అలా ఏంటంటే మనకి మనం చేయవలసిన పని చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం చేయగలమనే ఆ సంకల్పం ఉంటుంది చూసారా? అది మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. నేను ఒక విలేజ్ నుండి వచ్చాను అనే ఒక భావన వల్ల, నేను చదువుకోలేదనే ఒక భావన వల్ల పక్కనోడితో మాట్లాడడానికి కూడా ఆలోచించేవాడిని. ఇప్పుడు అదే నేను గొప్పగా ఫీల్ అవుతాను. నేను గొప్పగా చెప్పుకుంటాను. నేను చదువుకుని 10థ్ క్లాస్ ఇప్పటికి నియర్లీ ఒక 8 కంట్రీస్ తిరిగాను నేను. మన దేశంలో ఇంచుమించుగా అన్ని రాష్ట్రాలు తిరిగాను నేను. నేను అదే గొప్పగా చెప్పుకుంటాను. నా చదువుకుని 10థ్ క్లాసే. కానీ నేను ఇన్ని చేయగలిగాను. అది ఎలా చేయగలిగామంటే కాన్ఫిడెన్స్. ఇందాక రామ మాస్టర్ చెప్పినట్టు ఏ చైతన్య కాలేజ్, ఏ నారాయణ కాలేజ్ ఏమి నాకు నేర్పలేదు. నాకు ఈ యొక్క ప్రపంచం ఎంతోమంది మనుషులను చదివాను నేను. ఎంతోమంది జీవితాలను చదివాను. అదే నా జీవితం. ఈ రోజున నేను బ్రతకగలను, నేను ఏదైనా సాధించగలననే కాన్ఫిడెంటు అదిచ్చింది నాకు. ఇందాక చెప్పారు ఏదో 'జోష్' సినిమా ఒకటుంటది. 'జోష్' సినిమా ఎంతమంది చూసారిక్కడ? ఒక టాపర్‌ని నిలబెట్టి నిన్ను జగదాంబ సెంటర్‌లో వదిలిపెడితే నువ్వు ఇంటికెళ్తే ఎలా ఎళ్తావు అంటే సమాధానం చెప్పలేడు వాడు. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఖచ్చితంగా మనకి నిజమైన విద్య ఏంటంటే నిన్నుగా నిలబెట్టేదే. నువ్వు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నేను అనుకున్నది సాధించగలను అనే నమ్మకాన్ని నీకు ఇస్తుందే అదే నిజమైన విద్య. అదే మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరికీ అందించింది. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ ఫెయిలు వసుధై అయితే నా మైండ్‌లో ఇంకొకరున్నారు. ఆయన 10థ్ ఫెయిలు. ఆయన ఇంకో దానికి పెద్ద సంస్థను స్థాపించిండు. 10థ్ క్లాస్ పాసు. వసుధైక ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్. గట్టిగా చప్పట్లు కొడదాం. డబుల్ పీజీ డిగ్రీలు పట్టుకొని సాఫ్ట్‌వేర్ల యొక్క అవన్నీ పట్టుకొని ఆశలు కోల్పోయి ఆ ఎస్ఆర్ నగర్‌లో పిల్లర్ల నెంబర్ల కింద అటు ఇటు తిరుగుతూ ఉన్నోళ్ళందరికీ ఫ్రీగా భోజనం పెడుతూ, ధ్యానం చెప్తూ ఎంత గొప్ప విషయం ఇది. ఎక్కడుంది చదువు? సో, జీవితమే మనకు అన్ని పాఠాలు నేర్పిస్తది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చాలు. మన పిల్లల్ని మనం ఏం చేయాలా? ఎక్కడికి పంపాలి? తీసుకురావాల్సిన ప్లేసులు ఇవి. మన యువతను అందరిని తీసుకురావాల్సింది ఇక్కడికి. ఇక్కడ ఇవన్నీ నేర్పిస్తారు. పిల్లలు కంపారిజన్ పోతది. భయం పోతది. ఫ్రీ అవుతారు. ఓపెన్ అప్ అవుతారు. ఎమోషనల్ అంతా మొత్తం పోయి సహజంగా తయారవుతారు. అప్పుడు వాళ్ళలోంచి ఒక శక్తి బయటకొస్తది. వాడు ప్రపంచంలో ఒక ఎత్తుకు ఎదుగుతాడు వాడు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప లీడర్‌లందరూ గూడా అక్కడి నుంచి వచ్చినోళ్ళు తప్ప ఏ చైతన్యం నుంచి ప్రొడ్యూస్ చేయలే. ఇంకొకటి అందరూ లీడర్లు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీల వ్యవస్థాపకులు ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి, ఓ తండ్రి చనిపోయో, ఓ అప్పుల నుంచో, ఓ పేపర్ ఏస్తూ, పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ వచ్చినోళ్ళే సంస్థల్ని ఆర్గనైజ్ చేసిండ్రు. ఎందుకంటే కింది స్థాయి నుంచి వాళ్ళకి అనుభవం వచ్చింది. ఈ స్వామి హిందీ చూసి నేను ఊరికే నవ్వుకుంటుంటి. నిజంగా చెప్పాలంటే మస్తు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే నాకు.
ఏ ఉదర్ ఆగే ఇదర్ జావు అంటుండే. ఉదర్ కర్కే అంటుండే. అది రాదు సెంటర్‌ల ఆగుతుండే. కర్కే అని ఆలోచిస్తది. అంటుంటాడాయన. కానీ భలే ఫ్రెండ్‌షిప్ దొరికింది మాకనమాట మంచిగా. లాస్ట్ ఇయర్ మేలో 67 మంది పోయినాం. 67 మందికి ఎంత మంచి ఫుడ్ పెట్టిండో, ఎంత మంచి ప్లేస్‌లోకి తీసుకెళ్ళిండో. అందరూ ఒకటే మాట. ఇక నుంచి టూర్‌కొస్తే నాగేంద్రతోనే పోతాం. మళ్ళీ ఏప్రిల్ 28 నుంచి అనుకుంటున్నాం డేటు. సిద్ధాశ్రమం ఒక గొప్ప ప్లేస్ ఉంది. అద్భుతమైన ప్లేసు. ఆ ప్లేస్‌కి ఈసారి మళ్ళీ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. మనందరం సిద్ధాశ్రమము ఈ భూమి మీద అత్యున్నతమైన శక్తి క్షేత్రాల్లో అదొక ప్లేసు. అక్కడికి లైఫ్‌లో ఒక్కసారైనా ఎళ్లి అక్కడ ధ్యానం చేయాలి. నా లైఫ్ టర్న్ అయింది అక్కడి నుంచే. హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లో రాణిఖేట్ దగ్గరలో ఉంటుంది మేడం. ఉత్తరాఖండ్‌లో ఉంటుంది. సో, అది అన్ని టూర్‌లు, అన్ని ఒక టూరింగ్ కంపెనీ పెట్టిండు. ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ కాదు టూర్స్ పెట్టాడు. తర్వాత వసుదైక ఫౌండేషన్. తర్వాత ఓట్ ఫర్ వెజ్. ఎన్ని కాన్సెప్ట్‌లో ఏ చదివిచ్చింది? ప్రతిసారి ఎంబడి తిరిగిండు ఇక్కడ. మొత్తం పీఎస్ఎస్ఎం బ్యాక్‌గ్రౌండ్ అంతా తిరిగి అంతా నేర్చుకున్నాడు. రిలేషన్‌షిప్ తెలుసు, ఆర్గనైజ్ తెలుసు, ఫైనాన్స్ తెలుసు, అన్నీ తెలుసు. ముఖ్యంగా ఎక్కడ అవసరం ఉందంటే కూడా అక్కడికెళ్ళి పని చేసి సప్పుడు కాకుండా వస్తాడు. స్టేజ్ ఎక్కడ మెయిన్‌గా ఇక్కడ ఈయనకున్న క్వాలిటీ ఏందంటే ఈ మధ్యలో కనబడుతున్నాడు స్టేజ్ మీద. ఇంతకుముందు ఎక్కడ కనిపియలే. గట్టిగా చప్పట్లు కొడదాం నాగేంద్ర గారికి. సో, ఆల్రెడీ అంత అద్భుతమైన మెసేజ్, జ్ఞానం అంతా మాస్టర్స్ చెప్పారు. సో, నేను ఎంతో నేర్చుకుంటున్నానన్న మీ నుంచి. సో, ఏదైతే చెప్పారో యంగ్‌స్టర్స్ అంతా ఇక్కడికి రావాలి. ఇవి ఈ ఈ లైఫ్ లెసన్స్ అంటే లైఫ్‌ని ఎట్లా లీడ్ చేయాలి అనే విద్య, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనే విద్య మనకు నేర్పించింది పత్రి సార్ ఒక్కరే. నేను నిన్న నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాను మీ అందరితో. సో, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నేను ఇంతవరకు వచ్చానంటే దానికి పత్రి సార్ నేర్పిన లెసన్సే. పత్రి సార్ చూపిన మార్గమే. అది ధ్యాన మార్గం. సో, ఏ ఛాలెంజెస్ వచ్చినా, ఏ సిట్యుయేషన్స్ వచ్చినా మనము స్ట్రాంగ్‌గా ఉండగలమంటే అది ధ్యానం వల్లనే. నా లైఫ్‌లో అదే జరిగింది. సో, ప్రతి ఒక్క యంగ్‌స్టరు మెడిటేషన్ నేర్చుకోవాలి. అండ్ ఉత్తమైన జీవితాన్ని పాటించాలి. సో, దానికే ఒక యంగ్‌స్టర్స్ అంతా ఇంకా ఎక్కువగా ఇక్కడ రావాలని మనము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో, మళ్ళీ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి నాకు తెలిసింది ఏంటంటే, మన ఎరుక గురించి మాట్లాడినప్పుడు నా ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే, మెడిటేషన్ చేసేటప్పుడు మన శ్వాసని గమనిస్తాం. మెడిటేషన్ చేసిన తర్వాత మన సెల్ఫ్‌ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో, వెన్ యూ ఆర్ డూయింగ్ మెడిటేషన్ అబ్జర్వ్ ద బ్రెత్. ఆఫ్టర్ మెడిటేషన్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే మన థాట్స్ ఏముంది, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, మన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మనకు, అండ్ ఎలాంటి విషయాలు చూస్తున్నాము, ఎలాంటిది వింటున్నాము. సో, మోస్ట్‌లీ ఈ ఎరుక మనకుంటే ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే ఎరుక ఉంటే సరైనది మనం తీసుకోవచ్చు, సరైనది మనం చూడవచ్చు, సరైనది వినవచ్చు, సరైనది మాట్లాడవచ్చు. సో, అప్పుడు ఇంకా అద్భుతంగా మనము మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని డెవలప్ చేసుకోవచ్చని నా ఒక థాట్ ప్రాసెస్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జీ. రండి సార్. దీనికి నేను ఒక 20 ఇయర్స్ అంది, 15 ఇయర్స్ అంది ఫాలో అవుతున్న టెక్నిక్ ఒకటి చెప్తా అండి. మనము ఏ పనిలో ఉన్నా కూడా అంటే ఒక చోట నేను చదివాను. మీ సంపాదనలో 10% పంచండి అని ఉంది. ఒక దగ్గర ఒక కొటేషన్ చూసిన. ఇప్పుడొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ టైము నెలలో 30 రోజుల్లో 3 రోజులు పంచండి. ఎక్కడికుంటారు? 3 రోజులు పూర్తిగా మీరున్న ప్రదేశాన్ని వదిలి ప్రకృతిలో గడపాలి. అది ఎక్కడ ఉంటారనేది ఎవరిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. 27 డేస్ ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు చూసుకుంటూ ఒక 3 డేస్ నెలలో 3 రోజులు ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రదేశం, అలాంటి ప్రదేశం లేదు. ఉన్న ప్రదేశాన్ని వదిలేసి పూర్తిగా ఎలోన్‌లోకెళ్ళండి, ప్రకృతిలోకెళ్ళండి. నాకిప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌గా నాకున్న ఈ స్థితికి కారణం అదే నేను చేసింది ఇన్ని రోజుల సంధి. ఎప్పుడు నా పని నేను చేసుకున్నా ఖచ్చితంగా నెలకోసారి, 2 నెలలకోసారి, 3 రోజులు మాత్రం డైరెక్ట్‌గా ఇలాంటి సజ్జన సాంగత్యాలకు స్పెషల్‌గా మనం ఉన్న ప్లేస్‌ని వదిలేసి వేరే ప్లేస్‌లకెళ్ళి ఇలాంటి సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, సేవ ఇలాంటి వాటికి మన టైంని వినియోగిస్తే షార్ట్‌లీ ధ్యానం బాగా కుదురుతది. 30 రోజులు అక్కడ ధ్యానం చేస్తే కుదురుతది అని కాదు. 27 డేస్ అక్కడ చేయాలి. 3 డేస్ ఇలాంటి ప్లేస్‌లకి రావాలి. చాలా రోజులు నేను చేసిన, ఫీల్ అయినా. ఇప్పుడు ఈ స్థితిలో నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఆ 3 డేస్ టైమ్‌ని కేటాయించడం. మినిమమ్ 3 డేస్.
3 డేస్ అనే కాదు, మాక్సిమం అనేది మీ లిమిట్. మినిమమ్ మాత్రం 3 డేస్. అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, మొత్తం ఉండొచ్చు. మినిమమ్ 3 డేస్ మీరు స్పెండ్ చేయాలి అందరము. చేస్తే మాత్రం ఈ స్థితికి మనం చాలా ఫాస్ట్‌గా రీచ్ అయితాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. యూత్‌కి సంబంధించినటువంటి అనౌన్స్‌మెంట్ ఏందంటే, ఎవ్రీ మంత్ ఇక్కడ 3 డేస్ నెక్స్ట్ 3 డేస్ వర్క్‌షాప్ ఉంటుంది. యూత్ వర్క్‌షాపు ముఖ్యంగా. అందరూ రావచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఇప్పుడు యూత్‌కి సరి అయిన గైడెన్స్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. యెస్. సో, మనమందరం ఏం చేద్దామంటే, మన బంధువుల పిల్లల్ని, మన పిల్లల్ని, మన చుట్టూ మనకు తెలిసిన పిల్లలందరికీ ఇక్కడ ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అన్న విషయాన్ని ప్రచారం చేద్దాం. దీనికి సంబంధించిన ఏదన్నా ఫ్లైయర్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీ వాట్సాప్‌లలో షేర్ చేయండి. గ్రూప్‌లో షేర్ చేయండి. నిర్మొహమాటంగా మీ బంధువులకు చెప్పండి. మీ పిల్లలకి ఇక్కడికి పోతే బెనిఫిట్ అయితది. ధ్యానం చెప్తారు. లైఫ్ ఎలా లీడ్ చేయాలో చెప్తారు. ఇవన్నీ తెలుస్తుంది మనకు. సో, మనం ఎవ్రీ మంత్ ఇక్కడ ఇంకా ముందు ముందు చాలా సిలబస్ పరంగా ఇక్కడ ఒక మంచి ప్రొజెక్టర్ పెట్టి, సిలబస్‌ని తయారు చేసి, దాన్ని అందరి పిల్లలకి చక్కగా ప్రజెంట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఈసారి ఫస్ట్ టైమ్ ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ నుంచి ఇంకా చాలా మంది యూత్ రావాలి. ముఖ్యంగా ఇక్కడ వచ్చినోళ్ళందరూ యూత్‌ని తీసుకొని రండి. మీరు సార్ ఈసారి ఇన్నాం కదా అవేకెనింగ్ యూత్, మాకు అర్థమైపోయింది. ఏమీ కాలేదు. శ్రవణం జరిగింది ఒకసారి. ఏం జరిగింది? పత్రి సారు జ్ఞానయోగం అనే కాన్సెప్ట్‌లో 4 ఉన్నాయి స్టేజ్‌లు. ఏం యోగం అది? జ్ఞానయోగం అంటే ఒక విషయం మన జీవితంలోకి, అనుభవంలోకి వచ్చినప్పుడు జ్ఞానం అంటాం దాన్ని. మరి ఎలా వస్తుందంటే ఫస్ట్ చెప్పండి నాతో పాటు. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము. ఈ 4ంటిని కలిపి ఏమంటాము? జ్ఞానయోగం. కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరు. మరి జ్ఞానం పొందాలంటే ఫస్ట్ ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్టును అందరి మాస్టర్ల నుంచి మళ్ళీ బాగా శ్రవణం జరగాలి. ఎవరైతే బాగా శ్రవణం చేసుకుంటారో అప్పుడు మైండ్‌లో ఇవన్నీ ప్రింట్ అయ్యి ఇంటి దగ్గరకు పోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ రీక్యాప్ అవుతాయి. సహజంగానే గుర్తుకొస్తుంటాయి. ఓకే, నాగేంద్ర సార్ ఇది చెప్పాడు, విశ్వ మాస్టర్ ఇది చెప్పాడు, రఘు మాస్టర్ ఇది చెప్పాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? రివిజన్. దీన్ని ఏమంటారంటే మననం. ఎక్కడైతే శ్రవణము తగినన్ని సార్లు, బాగా గుర్తుపెట్టుకోండి నేనేం చెప్తున్నాను, తగినన్ని సార్లు ఒక గోడను కొడుతూ ఉన్నాము, తగినన్ని సార్లు కొడితేనే అది కోల్పోతుంది. ఒకసారి ఇలా కొట్టి ఇది కష్టము అంటే పోదు. తగినన్ని సార్లు కొట్టాలి. ఇక్కడ కూడా మీరు ఈ విన్న కాన్సెప్ట్ అంతా కూడా తగినన్ని సార్లు వినాలి. టోర్కం చెప్తాడు, ఒక బుక్కుని కనీసం 7 సార్లు చదవాలి. కనీసం తక్కువలో తక్కువ 7 సార్లు. అప్పుడు మీకు ఆ బుక్‌లో ఉన్న కొంత కంటెంటు శ్రవణం జరుగుతుంది. దెన్ మీరు ఎక్కడున్నా మీ లోపల సహజంగా ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రివిజన్. మననం జరుగుతుంది. ఇక మననం జరిగి ఒక క్లారిటీకి వస్తాం. యెస్, ఇక్కడ నుంచి నేను చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఇంక చాలు అని మీరు ఆచరించడం మొదలు పెడతారు. అప్పుడు సాక్షాత్కారం వస్తుంది. ఈ మధ్యలో ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి. సార్ నేను విన్నాను, నాకు రిజల్ట్ రాలే. ఇంతకుముందు సార్ చెప్పాడు కదా కోతుల కథ. నో. కాబట్టి మళ్ళీ ఇటుకి వద్దాం. యూట్యూబ్‌లో జస్ట్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ లైవ్ ఎక్స్‌పీరియన్సు, ఈ ఎనర్జీలో వినడం వేరు. ప్రతి నెల ఇక్కడ 3 డేస్ వర్క్‌షాప్ ఉంటుంది. అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్. ఈ 3 రోజుల కార్యక్రమానికి ఇక్కడ నుంచి మనము వద్దాము. నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ తీసుకొద్దాం. చెప్పుదాం మన బాధ్యత. పలానా చోట ప్రోగ్రామ్ జరుగుతుంది నెక్స్ట్ మంత్, రిజిస్టర్ చేసుకుందాం, చేయిద్దాం, తీసుకొనిద్దాం. ఒక్కసారి వచ్చిపోండి. ఈ క్యాంపస్‌లో నేచరు, ఈ పిరమిడ్, ఇన్ని క్లాసులు ఇవన్నీ చూస్తారు. ఒక్క పదం చాలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ జీవితాలు మారడానికి. ఆ ఒక్క పదం గట్టిగా వచ్చిందా, దే విల్ లిజన్ టు మెడిటేషన్. వాళ్ళ లైఫ్ మారిపోతుంది. ఎంత అద్భుతమైన అవకాశం చూడండి. మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి? మీ చుట్టూ ఉన్న యువకులందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం. సార్ చెప్పాడు కదా ఇంతకుముందు, ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి. యువకులు తీసుకొద్దాం. యూత్ గనక మనం వదిలిపెడితే గుర్తుపెట్టుకోండి, క్రిమినల్స్‌గా తయారయ్యి మన మీదే దాడి చేస్తారు. మనం అనుకుంటున్నాం పక్కింటోడు చెడిపోతున్నాడు అనుకుంటున్నాం. మనం పక్కింటోడు చెడిపోతే ఏమైతే తెలుసా? దాడి చేసేది ఫస్ట్ మనం ఈయన్నే. మనం ఏమనుకుంటాం అంటే నా కొడుకు బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అనుకుంటాం. పక్కింటోడు ఒక పెద్ద గుంత పెట్టి ఓ ఫ్యాక్టరీ పెట్టిన అనుకోండి, మా ఇంట్లో కాదు కదా అనుకుంటాం. దాని స్మెల్ మీ ఇంట్లోకి రావడానికి ఒక 1 వీక్ చాలు. సింపుల్. ఈ ప్రపంచంలో ఇది ఇప్పుడు ఈ రోజంతా కుగ్రామం అయిపోయింది. ఇమ్మీడియట్ రిజల్ట్ మీ మీదకి వచ్చేస్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఈ భూమిని మనం రక్షించుకోగలుగుతాం, మనం బాగుండగలుగుతాం. మీరు బాగుంటే ఈ భూమి మీద అటర్ ఫ్లాప్. మీ పక్కోడు బాగుంటే మీరు ఖచ్చితంగా బాగుంటారు. సో వీ షుడ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ కెన్ ఐ
Sir, all you need to do, motivate the students around you in your relationship, your friendships. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి అందరు చెప్పండి. కావాలంటే చుట్టుపక్కల ఉన్న కాలేజీలోకి వెళ్ళి, డిగ్రీ పిల్లలకి వెళ్ళి చెప్పి పలానా చోట వర్క్షాప్ జరుగుతుంది అని అందరినీ ఇన్వైట్ చేయండి. కావాలని మీకు దానికి సంబంధించినవి ఎవరైతే నెక్స్ట్ నుంచి ఈ యూత్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారో, ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనం కలిసి మాట్లాడుకుందాం. మీరేం చేయాలో చెప్తాం మేము. ఏం స్వామీజీ? మీ పాత్ర లేకపోతే మేమేం చేయలేం. మేము టీచ్ చేస్తాం. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరికీ మీకు తెలుసు ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఎవరెవరు ఏ ప్రాబ్లం. వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే చక్కగా ట్రైన్ చేస్తాం అందరం. ఆ చక్కగా అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తాం, మనము కొండల్లో తిరుగుతాము, నేచర్లో ఇన్ని అనుభవాలు వింటారు. నిన్న అందరం రౌండ్గా కూర్చొని ఒక్కొక్కరి స్టోరీ విన్నాం. అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ యూత్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలంటే మనందరం కలిస్తే అవుతుంది. నెక్స్ట్ యూత్ ప్రోగ్రామ్కి మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారా, వాళ్ళని పట్టుకొస్తాం. 2, సార్ అయితే ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు పిల్లలు ఇద్దరిని పట్టుకొని వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొడతాం సార్కి. ఎప్పుడు ఎవరినో ఒకరిని పిలుస్తూ ఉంటాడు సార్. ఇక్కడ జరుగుతుంది, దీన్ని ఉపయోగించుకోండి. ఫోన్ చేస్తాడు, పిలిపిస్తాడు. ప్రతిసారి ఎంత రెస్పాన్సిబిలిటో మనము చేద్దాం. మన పిల్లల్ని పిలుద్దాం. సార్ మా పిల్లలు లేరు, మీ పిల్లలు లేకపోతే పక్కింటి పిల్లలు చెప్పండి. దాని ద్వారా వచ్చిన శక్తి మీ పిల్లలు కూడా మారి ఏదో ఒక రోజు వస్తారు. అరే మా డాడీ చెప్తే మంది పిల్లలు వింటున్నారు, నేను వినట్లేదు ఏంటి అని ఓ రోజు వస్తుంది, టైం వస్తుంది. ఆ రోజు మీ పిల్లలు వచ్చి కూర్చుంటారు. ఫినిష్, మీ పని అయిపోయినట్టే. ఇక్కడికి వచ్చిన యువకులు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ మోటివేట్ ద పీపుల్ టు కమ్ హియర్. పిల్లలందరినీ తీసుకొద్దాం. నెక్స్ట్ ఇది నిండిపోవాలి మొత్తం. నెక్స్ట్ 3 days మంచిగా ప్రొజెక్టర్ పెట్టి చక్కగా వీడియోస్ సబ్జెక్ట్ చూపిస్తూ, అండ్ ఖచ్చితంగా శంకరాచార్యుని యొక్క కొలం దగ్గరికి ట్రెక్కింగు, అన్ని యాక్టివిటీస్, డ్యాన్సులు అన్నీ ఉంటాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ 2024 ఫర్ యూత్. ఇక్కడ నుంచి ఈడ యూత్ 90% కనిపించాలి, మీరు 10% ఉంటారు. బట్ మనం అందరం కలిసి యూత్ని డెవలప్ చేద్దాం. అప్పుడు మన సమాజం మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో టిఫిన్ 9కి అనుకుంటా, 9కి టిఫిన్ చేసేసి మళ్ళీ 10 గంటలకు కలుద్దాం. షార్ప్ 10 o'clock. ఓకేనా? 10 గంటలకు అందరం ఇక్కడ ఉందాం. 5 నిమిషాల ముందే ఉందాం. సో మళ్ళీ మనకు ఇంకొక సెషన్ ఉంటుంది. మధ్యలో మీరు వెళ్ళి టిఫిన్ చేసి రండి. ఇంకా వాట్సాప్లో యాడ్ అయిందా కాలేదా? ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం మనం. నెక్స్ట్ మనం యూత్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే మీకు నోటిఫికేషన్ రావాలా, మీకు తెలియాలి కదా ఇన్ఫర్మేషను. కాబట్టి అక్కడ స్కానర్ ఉంది, వాట్సాప్ స్కానర్ ఉంది. స్కాన్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. లేకపోతే మీకు కుదరకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, వాళ్ళు యాడ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మార్నింగ్ చాలా అద్భుతంగా సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెషన్కి మూవ్ అవుతాం. ఈరోజు మనతో ఇంకా 2 ఇంపార్టెంట్ స్పీకర్స్ వచ్చారు. సో ఫస్ట్లీ పిఎంసి తెలుగు ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆనంద్ అన్నకి గట్టిగా చప్పట్లు కొడతాం. అన్న ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ అన్న. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ, చిన్నప్పటి నుంచి ఈ పిఎస్ఎస్ఐ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తూ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో లెట్ us గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆనంద్ అన్న. అలాగే ఆనంద్ అన్నతో పాటు శ్రీకాంత్ సార్ అని దుబాయ్లో ఉంటూ దుబాయ్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడు పత్రి సార్ క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తూ సార్ ఎంత సంపాదించినా దాంట్లో ఆల్మోస్ట్ పిఎస్ఎస్ఐ మూవ్మెంట్ స్ప్రెడ్ చేసేదానికే యూస్ చేశారు. అంతా డెడికేటెడ్గా వర్క్ చేసి ఇప్పుడు పిఎంసీలో కూడా హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నారు. సో ఐ వెల్కమ్ యూ సార్ ఆన్ ద డయస్. సో లెట్ us గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ శ్రీకాంత్ సార్. అలాగే నాగేంద్ర అన్న కూడా. సో ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్ అన్న. సో ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ సార్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. మొట్టమొదటిగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నమస్సుమంజలు. ఇవాళ మనం ఒక అద్భుతమైన టాపిక్ మాట్లాడుకుందాం. మేనేజ్మెంట్ స్టడీస్లో లేతే బిజినెస్లో దీన్ని 5M కాన్సెప్ట్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మనం తెలుసుకుని తర్వాత ముందుకెళ్దాం. సో ఏ బిజినెస్కైనా మొదలు పెట్టాలంటే మనకి ఏం అవసరం? 5M అనేసి అంటారు. ఈ 5M ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే మనకి మనీ ఉండాలి. సో ఫస్ట్ M ఈజ్ మనీ. మనం 5M చెప్పుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఏంటి అంటే మనీ ఉండాలి. సో ఇంకో నెక్స్ట్ M ఏముండాలో గెస్ చేయగలుగుతారా? మెషినరీ. ఎస్,
దట్స్ వన్ మోర్ థింగ్. మనీ, మెషినరీ. కానీ ఇది మెషినరీ హ్యాండిల్ చేయడానికి మెన్ కూడా ఉండాలి, రైట్? మ్యాన్ పవర్, ఎస్. సో మ్యాన్. సో ఇప్పుడు 3 అయ్యే, అంకేంటి? 4th ఈజ్ మెటీరియల్ అండ్ 5th ఈజ్ మెషిన్స్. సో 5M అనేసి అనుకున్నాం. మనీ, మెన్, మెటీరియల్, మెషిన్స్ అండ్ 5th ఈజ్ మెథడ్స్. అంటే ఇవన్నీ రన్ చేయడానికి మనం ఒక మెథడ్ కావాలి. ఇవన్నిటిని మరి గైడ్ చేయాలి కదా. మీ దగ్గర మనీ ఉంది, మెషిన్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, కానీ దీన్ని గైడ్ చేయడానికి సరైన పద్ధతి లేకపోతే ఏమవుతుంది? వర్కౌట్ అవుతుంది. అంచేత ఇవన్నిటిని రన్ చేయడానికి మన దగ్గర మెథడ్స్ ఉండాలి. సో ఇవన్నీ 5Msని మనం సరిగ్గా ఒక డైరెక్షన్లో తీసుకెళ్తే కనుక ఒక ఆర్గనైజేషన్ అన్నది రన్ అవుతుంది. ఈ 5M మనం సరిగ్గా తీసుకెళ్తే అప్పుడు 6th M వస్తుంది. ఇదేంటి అంటే మార్కెట్. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఈ 5M తీసుకెళ్ళి మనం ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అంటే అది మార్కెట్లో సేల్ చేయడం కోసం. సో ఆ మార్కెట్ని స్ట్రాంగ్గా అట్టే పెట్టుకోవాలంటే ఈ 5Mతో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను కదా, మరి దీనికి స్పిరిచువాలిటీకి ఏంటి సంబంధం అంటే సంబంధం వస్తుంది. 5 minutes మీరు ఓపిక పెడితే దీనికి స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధం కూడా నేను చెప్తాను. సో ఈ 5M మనం తెలుసుకున్నాం, ఓకే. సో మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్ ఉంది. వాళ్ళు నెలకి 1,00,000 కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఓకే. ఈ 1,00,000 కార్ని సపోజ్ మేనేజ్మెంట్ ఏం ప్లాన్ చేసిందంటే మనం ప్రతి నెల 1,00,000 ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, ఇది 2,00,000 చేయాలి అని అనుకుంది. సో ఏం చేయాలి? మళ్ళీ ఈ 5Ms అవసరం పడుతుంది. మళ్ళీ మనీ పెట్టాలి, మ్యాన్ పవర్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి, మూడోది మళ్ళీ మెషినరీ కూడా ఆ రకంగానే ఇంక్రీజ్ చేయాలి. సో అలా చేస్తే అది 1 lakh ఉన్న ప్రొడక్షన్ అది 2 lakhsకి చేరుతుంది. మళ్ళీ 2 lakhs నుంచి మళ్ళీ 3 lakhsకి వెళ్ళాలంటే మళ్ళీ 3 ప్లస్ మెథడ్స్, మెటీరియల్ అది ఎలాగో ఉంటుంది. అండ్ ఈ 5Mని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఏమొస్తుంది అంటే కనుక ఇంక్రీజింగ్ రిటర్న్స్ అనేసి వస్తుంది. అంటే ఈ 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ రిటర్న్స్ కింద వస్తుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లెటస్ సే ఇలా చేసుకుంటూ వెళ్ళి 10 lakhs కార్ ప్రొడక్షన్ పర్ మంత్ చేసుకుంటూ పోయాం. దాని తర్వాత ఏమైందంటే 3 years తర్వాత ఇవన్నీ ఎంత చేసినా కానీ ఇంకా ప్రొడక్షన్ అన్నది ఇంక్రీజ్ అవ్వట్లేదు. కాన్స్టెంట్గా 10 lakhs దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే దట్ ఈస్ ది మ్యాక్సిమం ఆప్టిమమ్ లెవెల్కి రీచ్ అయిపోయాం. సో దట్ ఈస్ కాన్స్టెంట్ రిటర్న్స్. అంటే అక్కడ ఒక స్టేజ్కి వచ్చి ప్రొడక్షన్ ఎంత చేద్దాం అనుకున్నా కానీ మనం ఎంత మ్యాన్ పవర్ పెట్టినా లేకపోతే మనం మెషిన్స్ అది యూస్ చేసినా కానీ అది కూడా ఒక ఆప్టిమల్ లెవెల్ దాకా వచ్చి ఆగిపోతే కనుక దట్ ఈస్ కాన్స్టెంట్ రిటర్న్స్, ఓకే. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే కనుక అది ఇంక్రీజ్ అవ్వదు, అది డిమినిషింగ్ వస్తుంది. సో డిమినిషింగ్ రిటర్న్స్. సో ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్స్, కాన్స్టెంట్ రిటర్న్స్, డిమినిషింగ్ రిటర్న్స్ అని 3 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది మీరు మేనేజ్మెంట్ స్టడీస్లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అన్ని చూస్తారు. సో ఒక స్టేజ్లో మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 5Msని ఇంక్రీజింగ్ రిటర్న్స్ వెళ్తుంది. ఒక స్టేజ్ తర్వాత ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి అక్కడ కాన్స్టెంట్గా ఒక ప్రొడక్షన్ లెవెల్కి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే కనుక ఇంకా ముందుకు వెళ్దా కదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే నెగిటివ్ రిటర్న్స్ వస్తుందన్నమాట. మనకు ఖర్చు పెట్టడం ఉంటుంది తప్ప రిటర్న్స్ ఉండదండి. సో ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు వస్తాం. ఇది ఆధ్యాత్మికం వైపు ఈ ఇంక్రీజింగ్ రిటర్న్, కాన్స్టెంట్ రిటర్న్, డిమినిషింగ్ రిటర్న్స్ ఎలా కనెక్టెడ్ ఉంది అనేసి. మనం చాలామంది కొత్తగా ధ్యానంలో వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మరి ఎంతో ధ్యానం చేస్తారు. స్టార్టింగ్లో 10 నిమిషాలు కూర్చోగలుగుతారు. 10 నిమిషాలు కూర్చోగలగడమే చాలా కష్టం అవుతుంది. తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? స్లోగా 1/2 hour చేసుకుంటారు. 1 hour, 2 hours, 5 hours దాకా వెళ్ళిపోతారు. చాలా అద్భుతంగా. అంటే ఏంటి? ఇక్కడ ఇతను ఇంక్రీజింగ్ రిటర్న్స్లో ఉన్నాడు, ఓకే. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత 4 years, 5 years పోయిన తర్వాత అతను ఇది చేస్తూ ఏం చేయాలి? మనకి పత్రిజీ ఏం చెప్పారు? 4 పాయింట్లు చెప్పారు. ధ్యానం, స్వాధ్యాయనం, దాని తర్వాత సజ్జన సాంగత్యం, తర్వాత ధ్యాన ప్రచారం. ఈ 4 చెప్పారు. సో ఇవన్నీ చేసుకుంటూ ఇతను ధ్యానంలో 3 yearsలో
చాలా ఎంతో సరైన ఎత్తు స్థాయికి ఎదుగుతాడు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ధ్యానం చేయడం తగ్గించేస్తాడు. సపోజ్ అనుకోండి, ధ్యానం చేయడం తగ్గించేస్తాడు, సజ్జన సాంగత్యం తగ్గించేస్తారు, పుస్తక పఠనం తగ్గించేస్తారు. ఈ 3 లేకపోతే ధ్యాన ప్రచారం వైపు కూడా వాడు కొంచెం మగ్గు చూపడం తగ్గిస్తాడు. సో అతని పరిస్థితి ఏంటి మరి? కాన్స్టెంట్ రిటర్న్. అంటే స్పిరిచువాలిటీలో సర్టెన్ పాయింట్స్ ఆయన ఎక్వైర్ చేశారు కదా, సర్టెన్ నాలెడ్జ్ ఆయన ఎక్వైర్ చేశారు. సో అక్కడ కాన్స్టెంట్ రిటర్న్ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన ధ్యానం చేయడు, కానీ ఆయన ఒక స్థాయికి ఎదిగాడు కదా, ఆ స్థాయిలోనే ఉండిపోతారు. బట్ ఇన్ స్పిరిచువాలిటీ దెర్ ఈజ్ నో డిమినిషింగ్ రిటర్న్. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మీకు బిజినెస్లో ఏముంటుంటుంది? ఇంక్రీజింగ్ రిటర్న్, కాన్స్టెంట్ రిటర్న్, డిమినిషింగ్ రిటర్న్ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంలో మీరు ఒక్కసారి ఆధ్యాత్మికంలో వస్తే కనుక మీకు ఇంక్రీజింగ్ రిటర్న్ ఉంటుంది, కాన్స్టెంట్ రిటర్న్ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో డిమినిషింగ్ రిటర్న్. అంటే మీరు ఎక్కడైతే సాధించి ఒక స్థాయికి వచ్చారో ఆ స్థాయి నుంచి కింద జారడం అంటూ ఆధ్యాత్మికంలో ఉండదు. సో లెట్ us గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు స్పిరిచువాలిటీ. సో ఈ విధంగా మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండాలి, సజ్జన సాంగత్యం చేయాలి, పుస్తక పఠనం చేయాలి. ఈ 3 చేస్తేనే మనం ధ్యాన ప్రచారం చేయగలుగుతాం. సో ఇవన్నీ చేయాలంటే కనుక మనం చిన్నప్పటి నుంచి మనం ఒక బీజం వేయాలి. స్టూడెంట్స్, మన భారతదేశంలో ఎంతోమంది యూత్ ఉన్నారు. అంచేతే మేము ఏం చేస్తున్నామంటే ధ్యాన విద్యార్థి అన్న ఈ ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి మనం ధ్యానం చెప్పాలి, చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్పాలి అన్నది మేము చూస్తున్నాం. అలాగే మన ఆనంద్ బుద్ధ గారు ధ్యాన విద్యార్థి అనే పుస్తకం కూడా రాశారు. మరి ఎంతోమందికి ఆయన ఈ పుస్తకాన్ని ఫ్రీగా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఎన్నో స్కూల్లో మరి ఆయన ఎన్నో క్లాసులు చెప్పారు. అలాగే మీ ఇద్దరు కూడా కలిసి మరి ఈ భారతదేశంలో ఉన్న లేదు మొత్తం విశ్వంలో ఉన్న యూత్కి కనెక్ట్ అవుదాం అనేసి డిసైడ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి యువత ధ్యాన యువత అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానం అన్న చేరాలి. ఎందుకంటే ప్రతి యువత ధ్యాని కింద అవుతే కనుక దిస్ వరల్డ్ విల్ బీ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. ఈ ఒక అద్భుతమైన ఒక ప్రపంచాన్ని మనం సృష్టించగలుగుతాం. ఇప్పుడు బిజినెస్ ఫ్యామిలీలో చూశారు కదా, వాళ్ళు బిజినెస్ నేర్చుకోవాలంటే ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచే వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలో నేర్పించేస్తాడు. వాళ్ళు 12వ ఏట నుంచే ఆ బిజినెస్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్తో ఉంటూ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుంటాడు. అంటే వాడికి 18 ఇయర్స్ వచ్చేసరికి వాడికి బిజినెస్ పైన పట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా షేర్స్ నేర్చుకోవాలంటే కనుక ఏం చేస్తారంటే కనుక 12 ఇయర్స్ లేకపోతే 14 ఇయర్స్ నుంచి ఆ షేర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలో అన్నది ఈ బిజినెస్ కమ్యూనిటీలో నేర్పిస్తారు. సో అతను 18 ఇయర్స్ వచ్చేసరికి ఆ షేర్స్ ట్రేడింగ్ అన్నది ఏంటి అన్నది ఒక గ్రిప్ వచ్చేస్తుంది వాడికి. అలాగే చాలామంది చిన్న ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఆ నేర్పించడం జరుగుతుంది అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి కనుక మన యువతకి మన ధ్యానం నేర్పిస్తే కనుక వాళ్ళ జీవితం ధ్యాన జీవితాల కింద మార్చగలుగుతాం. సో అంచేత మనం ఈ యూత్ ప్రోగ్రామ్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే యూత్ని మనం కనుక వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ వైపు తీసుకెళ్ళగలిగితే, అంటే ఈ ధ్యానం వైపు తీసుకెళ్ళగలిగితే కనుక వాళ్ళు ఏం చేయాలి, లైఫ్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా పొందాలి, ఏమేం పొందాలి అన్నది కాన్సెప్ట్ వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. మెడిటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. సో మనతో మనం కనెక్ట్ అయ్యే ప్రక్రియే ఈ ధ్యానం అంటే. మన తల్లిదండ్రి వాళ్ళు ఒక రకంగా చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి. టీచర్స్ ఒక రకంగా చెప్తారు. ఈ సమాజంలో సొసైటీలో ఉన్న చాలామంది నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి గైడ్లైన్స్ ఇస్తుంది. కానీ నీకు ఏం నచ్చిందో మరి ఎవరు చెప్తారు? అది నువ్వే తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకునే పద్ధతే ధ్యానం. ధ్యానం చేసి మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ జన్మలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం అన్న ఈ అంశం పైన మనకి క్లారిటీ వస్తుంది. అంచేతే మనం ధ్యాన విద్యార్థి అన్న ఈ ప్రాజెక్ట్తో మరి ప్రతి యువతకి ధ్యానం నేర్పించాలని మేము కంకణం కట్టుకున్నాం. సో ఒకసారి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టుకుందాం. ఆ యువత ఎక్కడున్న వాడైనా సరే, వాడు ఆస్ట్రేలియాలో ఉన్నా సరే, అమెరికాలోనూ ఉన్నా సరే, ఆఫ్రికాలోనూ ఉన్నా సరే, ఈ ఒక ప్రాజెక్ట్కి అతను భాగస్వామే. మీ అందరూ కూడా ఎవరైతే మరి యూత్కి మరి ధ్యానం చెప్పాలి అనుకుంటే కనుక యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. అలాగే మన పిఎంసిలో గురుకులం అనేసి ఉంది. సో దాంట్లో ఇలాంటి యూత్కి మేము కండక్ట్ చేస్తున్న క్లాసెస్ అన్నీ కూడా చాలా మటుకి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.
మేము రీసెంట్గా నిజాంపేటలో స్కూల్కి వెళ్ళాం. అక్కడ 1200 స్టూడెంట్స్కి మేము మెడిటేషన్ చెప్పాం. అలాగే నిన్న ఆనంద్ సారు జిల్లా పరిషత్ హై స్కూల్ నిజాంపేట వెళ్ళారు. అక్కడ 1000 మందికి మేము మెడిటేషన్ చెప్పాం. ఇలా ఈ విధంగా మేము యూత్కి, స్టూడెంట్స్కి కూడా ధ్యానం చెప్తున్నాం అనమాట. సో మనం ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్లేస్ చేయాలంటే దాని బీజాలు ఆ యంగ్గా ఉన్నప్పుడే పడాలి. అదేంచతే యూత్కి మెడిటేషన్ చెప్పాలి. అదే మా సంకల్పం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. చాలా అద్భుతంగా ఈ 5M కాన్సెప్ట్స్ గురించి చెప్పారు. ఇది మాకు కూడా కొత్తగా ఉంది అని చాలా కొత్తగా నేర్చుకున్నాం ఈరోజు ఆ 5M పాయింట్స్ నుంచి. సో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్కి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. అండ్ చాలా అద్భుతంగా ఆ బుక్ అనేది ఇప్పటికీ గుర్తుంది. ఇమేజెస్ అయితే కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, ఆర్ట్స్ గురించి కానీ చాలా అద్భుతంగా ఆనందన్న క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఆ బుక్ ఒక స్టాండర్డ్ అని చెప్పవచ్చు స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇప్పుడు ఆనందన్న మనందరికీ మెసేజ్ ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ దాని పేరును ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్గా మార్చిన రాము మాస్టర్కు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మనం జన్మించడానికి మన తల్లిదండ్రులు కారణం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఈ ప్రాజెక్టుకు తల్లి తండ్రి రాము మాస్టర్. ఇది ఆయన ఆలోచన. లాస్ట్ టైము ఎవరైనా అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్కి వచ్చారా? ఎంతమంది వచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓ బాగానే వచ్చారు. ఏ స్పీకర్లు వచ్చారు చెప్పండి. ఎవరైనా లేచి అందరి పేర్లు ఎవరికైనా ఒకరికి తెలుసా? గంప నాగేశ్వరరావు గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. నెక్స్ట్ కేవి ప్రదీప్ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. నెక్స్ట్ వేణు కళ్యాణ్ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. శ్రీరామ్ గోపాల్ సార్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఏమండి? పరిమళ పత్రి గారు, పరిణిత పత్రి గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ ఇద్దరు మాస్టర్స్కి. నేను కూడా వచ్చాను, నాకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. నాగేంద్ర మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. నవకాంత్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఏఎస్బిఎల్ మన మహేశ్వర మహాపిరమిడ్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు ఆయన. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు గుర్తులేదు, బట్ సచ్చే అజితేష్. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఆ రోజు ఎంత అద్భుతంగా మాట్లాడారు ఆయన. ఇంకా కిరణ్ అనుమల్ శెట్టి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే పైమాకి ఎనలేని సేవలు అందించారు వేణు వైజాగ్ నుంచి, ధన రాజమండ్రి నుంచి. ప్రస్తుతం వాళ్ళిద్దరు హైదరాబాద్ మాస్టర్స్ అయిపోయారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్ ఇంద్రాణి తాడిపత్రి కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్ గారుల అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొడదాం ఇంద్రాణి మాస్టర్కి. ఇంకా గ్రేటెస్ట్ మాస్టర్, గట్టిగా చప్పట్లు కొడదాం ఎం శ్రీధర్ గారికి, మౌత్కుపల్లి. ఇంకా అర్పిత మేడం, గట్టిగా చప్పట్లు కొడదాం అర్పిత మేడంకి. ఇంకా అంటే ఉమామహేశ్వరికి ఉంచుదామమ్మా, రావు కాదు ఆయన. ప్రకృతి ఉమామహేష్, గట్టిగా చప్పట్లు కొడదాం. సచ్ ఏ బ్యూటిఫుల్ మాస్టర్. ఇంకా అందరు బాగానే గుర్తుపెట్టుకున్నారు. దాంట్లో హనుమంతరాజు గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. మారం శివప్రసాద్ గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అసలు ఎంతమంది పేర్లు వస్తున్నాయి చూడు, చెప్తే పుట్టగొడుగులాగా వస్తూనే ఉన్నాయన్నీ. ఒకవైపు ఇంత పెద్ద స్టేజ్ జరుగుతుంటే ప్యారలల్గా ఇంకొక స్టేజ్ నడిచింది అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ పేరుతో. ఇది మొట్టమొదటి ప్రయత్నం. స్టేజ్ లీడ్ చేసిన స్పీకర్స్ని, కీ స్పీకర్స్ని తెప్పించినటువంటి ఎంఎల్ రాము గారు, సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లానే
మా ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ఉన్నారు, ఆయన చిరంజీవి మాస్టర్. గట్టిగా చెప్పండి కొడదాం. అంటే చూసారా, ఒక ప్రోగ్రాం జరగడానికి వీళ్ళంతా కేవలం చెప్పినోళ్ళు. వీళ్ళు చెప్పడానికి ఇక్కడికి రావాలి అంటే దాని వెనుక వర్క్ చేసింది ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ టీం. ఆ టీంకి అందరికీ గట్టిగా చెప్పలు కొడదాం. క్రెడిట్ అంతా వాళ్ళదే. మరి ఆయన చేద్దాము అన్నప్పుడు అందరం కలిసి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్తే వెంటనే దానికి ఒప్పుకున్న వసుదైక ఫౌండేషన్ గురుస్థాన్ ధ్యాన కేంద్రాన్ని ఎస్ఆర్ నగర్లో పెట్టి హైదరాబాదులో సిటీలో అన్నదానం చేస్తూ, ఎక్కడో అన్నదానం చేయడం వేరు, సిటీలో అన్నదానం చేయడం వేరు. అసలు అలాంటి వ్యక్తి లేడు మన ఎంటైర్ మూమెంట్లో. ప్రతిరోజు అన్నదానం. అది కూడా ఒక యువకుడు. ఎవరారు? గడిగా చెప్పకూడదు నాగేంద్ర మాస్టర్కి. సో చాలా అద్భుతంగా లాస్ట్ టైం గురు సమ్మేళన్ అని ప్రోగ్రాం చేస్తే మూమెంట్లోనే ఒక హిస్టారికల్ ప్రోగ్రాం అయింది. అది ఎంత అద్భుతంగా జరిగిందో చెప్పనలవి కాదు. మరి వసుదైక ఫౌండేషన్ నుంచి నాగేంద్ర మాస్టర్, పిఎస్ఎస్ఎం యూత్ నుంచి నవకాంత్ మాస్టర్, ధ్యాన విద్యార్థి అనేటువంటి ఆ ప్లాట్ఫామ్ నుంచి నేను శ్రీకాంత్ మాస్టర్, అలాగే ముఖ్యంగా పైమా నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి ప్రెసిడెంట్ విశ్వనాథ్. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడ్డానికి అమూల్ బేబీలాగా ఉన్నాడు, ఈయనేమో ఇండియాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. చిన్న విషయమా? ఎంత గొప్ప ఆత్మ. గట్టిగా చప్పట్లు కొడదాం విశ్వనాథ్ మాస్టర్కి. ఇంతమంది కలిసి ఒక 2 నెలలు వర్క్ చేస్తే ఆ ప్రోగ్రాం ఈరోజు గురుకులంలో ఓపెన్ చేసి అన్ని వీడియోలు చూసుకోవచ్చు మనం. అంత అద్భుతంగా ఆ ప్రోగ్రాం జరిగింది. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి నుంచి ఏ చిన్న సహాయాన్ని పొందినా దానికి ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ని మీరు ఎలా చెప్తారు చెప్పండి? ఇంతమందితో మీరు అందరూ మాట్లాడాలంటే మీకే ఒకరోజు టైం పడుతుంది. కాబట్టి చప్పట్ల రూపంలో చెప్తాం. ఆ కొట్టేది ఏదో చప్పట్లు గట్టిగా కొడితే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఏదో కొట్టాలా వద్దా డౌట్తో కొట్టారనుకో, చెప్పాడు వాళ్ళల్లో కూడా. సో కాబట్టి మాస్టర్స్, అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ అనేటువంటి ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరిగిందో అంతే సక్సెస్ఫుల్గా మన ప్రతి నెల కడతాల్ పిరమిడ్లోను, అలాగే ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. ఇది నెక్స్ట్ మంత్ నుంచి మేనిఫెస్ట్ అవ్వబోతోంది. దీనికి మనం చేయాల్సిందల్లా, ఎవరమైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నామో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులకు, యూత్కి ధ్యానం చెప్పడం అంటూ మొదలు పెడితే ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? 1 2 3 4 5 6 మెంబర్స్ వచ్చారు. గట్టిగా చెప్పలు కొడదాం వీళ్ళకి. ఇప్పుడు ఇదే ధ్యానం చెప్పకపోతే కొత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు? వస్తారా? చెప్పండి. రారు కదా. మరి మనం ఏం చేయాలి? చెప్పాలి. ఓకే, ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నా టాపిక్ ఏంటి సార్? క్రియేట్ యువర్ ఓన్ అడ్వెంచరస్ లైఫ్. చెప్పండి గట్టిగా. క్రియేట్ యువర్ ఓన్. ఏంటి అడ్వెంచరు? పత్రి సార్ ఒకసారి సాహసం అన్నటువంటి సిడి రిలీజ్ చేశారు. దాని పేరే సాహసం. ఏంటబ్బా పేరే సాహసం అని పెట్టారు, ఏముందా ఏముందా అని తహదహలాడిపోతున్నాం. దాంట్లో సారు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మెడిటేషన్ అంటే ఏంటనేది. క్రొకడైల్ తెలుసా మీకు అందరికీ? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. దయచేసి అలా చూడకండి మీరందరూ. మీరు ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసా? క్రొకడైల్ కన్నా సీరియస్గా ఉన్నారు మీరు.
ఇప్పుడు క్రొకడైల్ వచ్చి ఏదైనా పట్టుకొని పోయేటప్పుడు సీరియస్గా వెళ్ళి పట్టుకుంటుంది. మీరు నన్ను అలా చూస్తారు. నేనేం సీరియస్గా ఏం చెప్పట్లేదు. ఓకే. ఒక క్రొకడైల్ కనుక ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఎవరైనా దిగగలరా? ఎవరైనా సరే వాళ్ళకు ఒక 100 కోట్లు ఇస్తామంటే దిగుతారా? కానీ అలాంటి క్రొకడైల్స్ ఒక 100 క్రొకడైల్స్ ఒకటే పూల్లో ఉంటే ఆ వాటర్ పూల్లో దిగడం లాంటిది ధ్యానం చేయడం అంటే అని చెప్పాడు. పత్రిసారికి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. నాకు రెండుసేపు నా బ్రెయిన్ పనిచేయలే అసలు. క్రొకడైల్స్ అంటే దాంట్లోకి దిగడం లాంటిది ధ్యానం చేయడం అంటే ఈయన ఈ పోలిక ఎలా పోల్చారు అని ఆలోచించాను. తర్వాత అర్థమైంది సినిమా. మనం ధ్యానంలో కూర్చుంటాం, గంట సేపు ధ్యానంలో కూర్చుంటాం. గంట సేపు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను అన్న వాళ్ళు ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవ్వరు లేరు, ఉండరు. ఓకే, అంటే ఏంటివి మొసళ్ళు? గట్టిగా చెప్పండి కొడదు. అంటే ధ్యానం చెయ్యడం అన్నది ఆ పేరును ఇష్టపడడానికే ఒక మనిషి 400 సార్లు పుట్టాలా, 400 సార్లు సావాలా శరీరం. ఆ ఆత్మకు 400 సంవత్సరాల 400 జన్మల అంటే 400 జన్మలు ఎత్తితే ఎన్ని సంవత్సరాలు అవుతాయో ఆ ఆత్మను బట్టి ఉంటుంది. దానికి అంత అనుభవం వస్తే తప్ప ధ్యానం అనే పదాన్ని ఇష్టపడదు ఆ ఆత్మ. మనమేమో కొంతమంది వస్తారు మా దగ్గరికి, సార్ మా ఆవిడ ధ్యానం చేయట్లేదు సార్ అంటాడు. లేకపోతే సార్ మా హస్బెండ్ ధ్యానం చేయట్లేదు సార్ అంటది ఆవిడ. నేను పోయి చెప్పుకునేటోడిని, సార్ మా అమ్మ ధ్యానం చేయట్లేదు సార్ అని. పత్రి సార్ చెప్పేటోడు, ఒరే మా అన్నే ధ్యానం చేయట్లేదురా, నేనెవరితో చెప్పుకోవాలరా అనేటోడు. సార్కి వెళ్ళి చెప్తే, సార్ ప్రపంచం అంతా మన పిరమిడ్ మాస్టర్లందరూ మాంసాహారం తినకూడదు అని చెప్తున్నాం కదా, మరి మా ఇంట్లో మా అన్న వాళ్ళు మాంసాహారం తింటున్నారు కదా, మరి నేను ఎలా చెప్పాలి బయట అంటే, ఒరే మీ అన్నే కదరా, మా అన్న కూడా తింటున్నాడు రా, నేనెవరితో చెప్పుకోవాలరా అన్నాడు. మీదన్న మాంసాహారం తినే కుటుంబం రా, మాది మాంసాహారం కాదురా, మేము బ్రాహ్మణులం రా, మా అన్ననే మాంసం తింటున్నాడు, నేనెవరితో చెప్పుకోవాలరా అన్నాడు. సార్ ఆ రోజు బ్యూటిఫుల్గా ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఏంటంటే మనం ఒక కుటుంబాన్ని ఎంచుకుంటాం, కానీ ఆ కుటుంబంలో మనకు ఏ లెసన్స్ అవసరమో ఆ లెసన్స్ కావడం కోసం ఆ కుటుంబాన్ని ఎంచుకుంటాం. కానీ మన మమకారం ఏమవుతుందంటే, మా అమ్మ ధ్యానం చేయలేదే, మా నాయన ధ్యానం చేయలేదే, నా పిల్లలు ధ్యానం చేయలేదే, మా అన్నదమ్ములు ధ్యానం చేయలేదే, మా అక్క చెల్లెళ్ళు ధ్యానం చేయలేదంటే వాళ్ళు చేయరు. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా చేయరు వాళ్ళు. ఎప్పుడు చేస్తారు? 400 జన్మలు ఆ ఆత్మకి దాటితే నువ్వు చెప్పకపోయినా చేస్తారు. పత్రి సరుకు వాళ్ళ సొంత అన్నే ధ్యానం చేయలేదు, వాళ్ళ సొంత అన్నే నాన్ వెజ్ తినడం మానలేదు. సార్ ఎంతమందిని తయారు చేశారు? కోట్ల మందిని తయారు చేశారు ప్రపంచవ్యాప్తంగా. అవునా కాదా? అంటే ఇక్కడ ఉన్న మీరందరూ ఎంత గొప్ప వాళ్ళో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి ప్రోగ్రామ్కి మనం వచ్చామో ఆలోచించండి. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? తిప్పి కొడితే 100 మంది లేము. ఎందుకని 100 మంది లేము? ఎందుకంటే ఆ స్థాయి ఉన్నటువంటి ఆత్మలు మాత్రమే దీనికి ఎంట్రీ అవుతారు. ఈ ఎంట్రన్స్లోకి రావడానికి కూడా ఆ స్థాయి ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చెయ్యడం అన్నదే నిజమైన సాహసం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటయ్యా సాహసం అంటే? ధ్యానం చెయ్యడమే నిజమైన సాహసం. అలాగే ఈ సాహసంలో సారు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఉదాహరణకు మనందరికీ తెలుసు, రాము మాస్టర్ రావాలి పైకి. మనందరికీ తెలుసు
ఏమని? చనిపోయిన తర్వాత ఈ శరీరం మాత్రమే మరణిస్తుంది,